మెయిన్‌గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! మనకి మనబడి అనే వెబ్‌సైట్‌లో మనకి ఫాస్ట్ మనకి ఎన్నికలు 11 తర్వాత వెంటనే మనకైతే రావడం జరుగుతుంది. ఒకసారి చూస్తున్నారు కదా మీరు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ లైవ్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లైవ్ చూస్తున్నారు కదా! ఒకసారి ఎవరైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉంటారో దీని మీద ప్రెస్ చేయాలి. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో దీని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట. మీకు ఒకసారి ఒక డెమో రూపంలో చూపిస్తాను. ఫస్ట్ ఇది మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని పెట్టుకోండి, సబ్మిట్ అని కొట్టండి. వెంటనే మన డేటా అయితే రావడం జరుగుతుంది. నేను ఇప్పుడే ఇద్దరైతే చూశానన్నమాట. వెంటనే వచ్చేసి మనకి మనబడిలో అంత ఫాస్ట్గా అయితే ఉంటాయన్నమాట. మనబడి వెబ్సైట్ని అందరూ చెప్పండి అన్నమాట. ఎవరైతే కొంచెం పరీక్షా ఫలితాలు వెతికితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి మనబడి బెస్ట్ వెబ్సైట్. మనకి ఫాస్ట్గా వొకేషనల్ అయినా బ్రిడ్జ్ కోర్స్ అయినా మనకి ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే నేమ్ వైజ్ రిజల్ట్స్ కూడా మనకి ఈరోజు మధ్యాహ్నం 12కి అయితే అందుబాటులో అయితే ఉంటాయన్నమాట మనకి వెబ్సైట్లో. అక్కడి నుంచి మనం ఇదిగా చెక్ చేసుకోవచ్చు. అంతలోపు మనకి వర్కింగ్ వెబ్సైట్ వచ్చేసరికి మనబడి వెబ్సైట్ అన్నమాట. అండ్ అలాగే తర్వాత మనకి BI.AP.in ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అఫీషియల్గా. జనరల్ అంటే జనరల్, వొకేషనల్ అంటే వొకేషనల్. ఈ విధంగా మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ అంటే గెట్ రిజల్ట్ అంటే మనకి వెంటనే రావడం జరుగుతుంది. సో ఈ రెండు పద్ధతుల్లో మనం ఫాస్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు.